హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు మునక్కాడ సాంబార్ చూపెడతాను. చూడండి, మునక్కాయలతో సాంబారు స్టార్ట్ చేద్దామా? ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్నర. కొంచెం వేడి కావాలి. చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే తెలియని వాళ్ళ గురించి అండి, తెలిసిన వాళ్ళు చేసుకుంటారు మునక్కాడ సాంబారు. తెలియని వాళ్ళు నాది సాంబారు ఫాలో కండి, ఓకేనా? టేస్టీ టేస్టీ మునక్కాయ సాంబార్. ఆవాలు, జీలకర్ర అర స్పూన్ అయ్యింది. ఆవాలు జీలకర్ర వేయలేయండి. పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి వేసిన. రెండు ఎండుమిర్చి, ఒక 5-6 ఎల్లిపాయలండి, అక్కల ముక్కలు దంచిన. ఇందులో కంపల్సరీ జీలకర్ర ఎల్లిపాయ కూడా వేసుకోండి. జీలకర్ర ఎల్లిపాయ దంచిన. జీలకర్ర ఎల్లిపాయతో టేస్ట్ వస్తుందండి. కరివేపాకు, ఒక ఆనియను, చూడండి ఆయిల్ ఎంత తక్కువ చేస్తున్నాం. సాంబార్కి ఎక్కువ అవసరం లేదండి. మనము కర్రీలు ఫ్రైలు ఇట్లా చేస్తే ఆయిల్ పడుతుంది, కానీ దీనికి ఎక్కువ అవసరం లేదు. చూస్తూనే ఉండండి. పసుపు వేసిన, మునక్కాడలు వేసుకుందామండి. కొంచెము నూనెలో ఫ్రై కావాలి. ఒక 5 నిమిషాలు ఉంచుదామండి. ఉంచాలి. సాల్ట్ వేసుకుందాము. పప్పు సాంబార్ కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నామండి. మంచిగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. సిమ్లోనే మగ్గనిద్దాం. ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనిస్తే బాగుంటుందండి. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కాబట్టి 10 నిమిషాలు మగ్గనిద్దాము. మూత పెడదాం. మూత పెడదామండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. వేసి కారం వేసుకుందాము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపులు వేస్తాం కదా, పులుసు వేసుకుందాం. చింతపండు రసం, పప్పు కూడా వేసేసుకుందాం. కందిపప్పు కూడా వేసుకున్నాము. చూడండి,
కొత్తిమీర వేసేసుకున్నాను. మంచిగా మసలితే మంచిగా టేస్ట్ వస్తుందండి. కొంచెం ధనియాల పొడి కొంచెం అయినాక వేసుకుందాం మనము. అది మసులుతుంటుంది. కొంచెం మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుందాము. తర్వాత చూద్దాం 10 నిమిషాలు చూద్దామండి. ఇక మునక్కాడ సాంబార్ చూడండి. ఇందులో కొంచెం మసాలా వేసుకుందాం మనము. మసాలా అండి 1/2 స్పూన్. నేను సాంబార్లో బెల్లం వేస్తానండి. బెల్లం చిన్న స్పూన్తోనండి 2 స్పూన్లు. సాంబార్లో బెల్లం వేస్తే టేస్ట్ వస్తుందండి. చారు అనేది టేస్ట్ వస్తుంది. చూడండి మునక్కాడలు కూడా ఉడికినాయి, మెత్తగా అయినాయి అన్నారు. చూడండి మెత్తగా అయినాయి. మునక్కాడ సాంబార్ రెడీ. చూడండి రెడీ అయిందండి. మునక్కాడ సాంబార్ రెడీ అయింది. రాధక్క యూట్యూబ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోలకు లైక్ చేస్తలేరండి. లైక్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు పెడతాను, రీల్స్ చేస్తాను. ఓకేనా? బాయ్.